తర్వాత జస్టిస్ చంద్రకుమార్ గారు. వాస్తవానికి వినడానికి వచ్చాము, ఇక్కడ మాట్లాడడానికి రాలేదు. కాకపోతే సారు డీటెయిల్గా చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ జలసాధన సమితి, తెలంగాణ రైతు సంక్షేమ సమితి ఇంత మంచి ప్రోగ్రాం పెట్టినందుకు, దానికి పెద్దలు కోదండరామరెడ్డి గారు వచ్చినందుకు హృదయపూర్వక అభినందనలు. తల్లి ఒక్క నిమిషం ఆగు తల్లి, డిస్టర్బ్ చేయకు. ఇప్పుడు సార్ ఇంతసేపు మాట్లాడితే నేను చాలాసేపు వినడానికి ట్రై చేసిన. సార్ పేరు సాంబశివరావు గారు. నేను ఒక పిహెచ్డి పొలిటికల్ ఎకానమీ చదివి జర్నలిజం, నాకే సార్ చెప్తున్న విషయాలు ఎంత వినడానికి ట్రై చేసినా ఆ విజువలైజేషన్ కావట్లే. ఈ పొలిటీషియన్స్ ఏంటంటే జనం మాట్లాడే భాష మాట్లాడతారు కాబట్టి వాళ్ళు, మనం ఏంటంటే జనానికి ఇప్పుడు ఇలా 3 కెమెరాలు ఉన్నాయి, 3 కోట్ల మందికి వెళ్తుంది. మనం జనాన్ని ఎడ్యుకేట్ చేయడంలో ఇంకా ఎక్కడో విఫలమైనమేమో అనిపిస్తుంది. జనం భాషలో మాట్లాడితే, ఇప్పుడు కేసీఆర్ అబద్ధం చెప్పినా అద్భుతంగా చెప్తాడు. ఇప్పుడు తెలుగులో సామెత ఉంటుంది, పాషమేదగిరి సార్ చెప్తాడు, బర్రె చచ్చినాక పాడ బయటపడ్డది అన్నట్టు. ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు నదులకు నడక నేర్పిన కేసీఆర్, కాళేశ్వరరావు ఇప్పుడు అధికారం కోల్పోయినాక మొత్తం బయటపడుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒకసారి మోడీ గారు అధికారం కోల్పోతే బయటపడుతుంది ఎన్ని స్కాములు జరిగినాయి అనేది. నేను ఒక జర్నలిస్ట్గా మామూలుగా నాకు వచ్చిన సందేహాలు అడుగుతున్నా. ఫస్ట్ జ్యుడిషియల్ కమిషన్లను బెదిరించే కేసీఆర్ భూస్వామ్య రాచరిక విధానాలను ఖండించండి. మరి జ్యుడిషియల్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. జ్యుడిషియల్ కమిషన్కి మనం ఎవరికి గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా జడ్జి గారి ముందైతే వంగి దండాలు పెడతాం కదా. మరి జ్యుడిషియల్ కమిషన్నే బెదిరిస్తున్నాడంటే జ్యుడిషియల్ కమిషన్కి పవర్ లేదా, దానికి పరిమితి లేదా, దాని పరిధి లేదా, దానికి అధికారం లేదా అనే డౌట్ ఒకటి వస్తుంది. సెకండ్, మరి కేసీఆర్ భూస్వామ రాచరిక విధానాలను ఖండించాడంటే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి గుండి, 50 ఏళ్ళు ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి గుండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పార్లమెంట్లో దొంగ సంతకం పెట్టి పార్లమెంటుకు పోకుండా ఒక పాస్పోర్ట్ బ్రోకర్ నుంచి వచ్చిన కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఒక జ్యుడిషియల్ కమిషన్ నేను రానుపో తూచంటున్నాడంటే మరి ఇది ప్రజాస్వామ్యమేమా, లేకపోతే రాజరికమా, లేకపోతే అరాచకత్వమా? మూలాల్లోకి వెళ్ళి ప్రశ్నించాలి. ఎందుకంటే ఇప్పుడు కోదండరామరెడ్డి గారు, నా వయసు 45 ఏళ్ళు, నేను 25 ఏళ్ళ నుంచి జర్నలిస్ట్గా చూస్తున్నా. సార్ ఎక్కడ మీటింగ్ పెట్టినా అదే నిబద్ధతతో నిజాయితీతో వస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా పెద్ద మనిషి కనబడితే నమస్తే పెట్టాల్సిన వయసు కానీ, నిబద్ధత కానీ, రైతు సమస్యలు పడి, మరి మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచిన మా ప్రొఫెసర్ కోదండరామేమో ఎమ్మెల్సీ సీటు కోసం తిరుగుతున్నాడు. ఈ కాంగ్రెస్ పార్టీలో వయసు మళ్ళిన ఈ కోదండరామ్ సార్ ఏమో మీటింగ్ పెట్టినా కూడా వస్తున్నాడు. మరి ఇదే కాళేశ్వరం మీటింగ్ పెట్టిన మా మిత్రుడు ఆకునూరు మురళి గారు, ఐఏఎస్ గారు, ఆయన కనపడట్లే. మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచి జైలుకు పంపించిన కోదండరామ్ సార్ కనపడట్లే. మేమేమంటున్నామంటే రాజకీయ పార్టీలన్నీ గొంగట్లో కూర్చొని ఎంటికలు ఏరుకున్నట్టే. ఇవాళ మెగా కృష్ణారెడ్డి ఎన్నిసార్లు ముఖ్యమంత్రిని దొంగతనంగా కలిసిండు, ఎన్నిసార్లు బహిరంగ కలిసిండు, ఎన్నిసార్లు ప్రధానమంత్రిని కలిసిండు. ఇవాళ మెగా కృష్ణారెడ్డి తలుచుకుంటే మొత్తం 22 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోయే పరిస్థితి ఉందంటే, ఒక మామూలు సొంత మేనమామ పిచ్చిరెడ్డి అనేట ఆయన పెట్టిన మెగా కంపెనీని సొంత మేనమామనే మోసం చేసి ఇలా లక్షల కోట్ల ప్రజల సొమ్మును మింగిన మెగా కృష్ణారెడ్డి చెప్తే పవర్ఫుల్లా, మోడీ పవర్ఫుల్లా, లేదా కేసీఆర్ పవర్ఫుల్లా, రేవంత్ రెడ్డి పవర్ఫుల్లా? ఇవాళ మెగా కృష్ణారెడ్డి దగ్గర మేము డబ్బులు తీసుకోలేదని చెప్పే ఏ రాజకీయ పార్టీ అయినా ఉందా? మెయిన్ స్ట్రీమ్ రాజకీయ పార్టీ, అది కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈవెన్ లెఫ్ట్ పార్టీలో కూడా తెలుసు ఎవరెవరు ఎన్నిసార్లు డబ్బులు తీసుకున్నారో. ఒక జర్నలిస్ట్గా నాకే సమాచారం ఉంది. మనము అసలు దొంగ సూత్రధారి కేసీఆర్, పాత్రధారి మెగా కృష్ణారెడ్డి అయితే, ఈ మెగా కృష్ణారెడ్డి అన్ని పార్టీలకి ఫండింగ్ ఇస్తున్నాడు కదా. అఫీషియల్ గానే 1186 కోట్లు ఇచ్చినామని చెప్తుండ్రు. ఒక నిమిషం చెప్పినాక మాట్లాడండి. మెగా కృష్ణారెడ్డి 1186 కోట్లు లీగల్ గా ఇచ్చిండు. కరప్షన్ అనేది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో పెట్టినాక వాడు ఆస్తి, నేను 2001 వాడిని ఇంటర్వ్యూ చేసినప్పుడు 30 కోట్లు 300 కోట్లు ఉంది. వాడు డ్రైనేజ్ కాలువ తీసుకోవడానికి కేవీపీ రామచంద్రరావు దగ్గర చేసే కాంట్రాక్టరు, కేవీపీ రామచంద్రరావు రాజశేఖర రెడ్డి సపోర్టు తోటి అడ్వాన్స్ మొబిలైజేషన్ స్కీమ్ తోటి ఆంధ్రప్రదేశ్ ని, తెలంగాణని అబంధస్తాలో పెట్టిన మెగా కృష్ణారెడ్డి ఇవాళ ప్రపంచ కోటీశ్వరులకు వెళ్ళిండు. హ్యాట్స్ ఆఫ్. మరి ఈ 1,47,000 కోట్ల కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి డిస్కవరీ ఛానల్లో కూడా వచ్చింది. ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ డిస్కవరీ అండ్ బీబీసీ ఛానల్స్ ఎప్పుడు కూడా అసత్యాల్ని డాక్యుమెంటరీలో వాస్తవం ఉంటేనే ప్రచారం చేస్తారు. అట్లాంటిది డిస్కవరీ ఛానల్ కూడా మేము తప్పు చేసినామని చెప్పి కాళేశ్వరం వీడియో తీసేసింది. మీరు కావాలంటే చూడండి. డిస్కవరీ ఛానల్ ని కూడా మ్యానిపులేట్ చేసి
ప్రపంచం మొత్తంలో కాళేశ్వరం గొప్ప ప్రాజెక్ట్ అని ప్రచారం చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక టీంను పంపించి ఇక్కడ ఎంక్వైరీ చేసి మేము తప్పు జరిగిందని చెప్పి ఆ వీడియో తీసేసింది. అంటే ఈ మ్యానిపులేషన్ అనేది ఏ లెవెల్లో ఉందంటే సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది అపెక్స్ బాడీ. సిడబ్ల్యూసి పర్మిషన్ లేకుండా ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్ట్ వస్తుందా అనేది మనం ప్రశ్నించుకోవాలంటే మొదటి దొంగ సెంట్రల్ వాటర్ కమిషన్. సెకండ్, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పర్మిషన్ లేకుండా ఇన్ని వేల కోట్ల రూపాయలు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కానీ 9 నేషనల్ బ్యాంక్స్ ఇవాళ బ్యాంక్స్ లోన్ ఇచ్చినాయి. ఇంతవరకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ప్రజలకు బయట పెట్టలే. ఆ రోజు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు బయట పెట్టలే. ఇవాళ 6 నెలలు అవుతుంది కదా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వచ్చి. మరి ఎందుకు మీరు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీరు ఎందుకు బయట పెట్టలే? ఆ రోజు రేవంత్ అన్న మనందరితో కలిసి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ బయట పెట్టాలి, డిపిఆర్ లోనే లోపాలున్నాయి. ఒకే డిపిఆర్ ని రకరకాలుగా మార్చి 9 బ్యాంకుల దగ్గర 90,000 కోట్లు అప్పు తీసుకున్నారన్నారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఇక్కడ జలసౌదాలో ఉన్న ఇంజనీర్ల వరకు దీనిలో భాగం ఉంది. మోడీ గారు దేశ నాయకుడు, విశ్వనాయకుడు, లోకగురు కదా. 10 సంవత్సరాల కాలంలో 100 సార్లు ఇక్కడికి వచ్చారు కదా. స్వయంగా మోడీ గారే చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారిందని. అమిత్ షా గారు ఇట్లా చేయి చూపించుకుంటా నల్లగొండ నుంచి మొదలు పెడితే బేగంపేట ఎయిర్పోర్ట్ వరకు కాళేశ్వరం ప్రాజెక్టు వాటర్ ఏటీఎం లాగా మారింది. టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు డబ్బులు అవసరమైతే అప్పుడు మెగా కృష్ణారెడ్డి దగ్గర పోయి 1000 కోట్లు తెచ్చుకుంటుందని స్వయంగా దేశ ప్రధాని చెప్పారు, హోంమంత్రి గారు చెప్పారు. మరి మీ పరిధిలోనే ఉన్నాయి కదా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈ దేశంలో ఎన్నున్నాయో అన్ని సంస్థల నుంచి డబ్బులు తీసుకొని పవర్ గ్రిడ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూతురు పెళ్లికి 2 చార్టర్డ్ ఫ్లైట్లు తీసుకొని ఇక్కడ ఉన్న క్యాబినెట్ మొత్తం ఆయన కూతురు పెళ్లికి వెళ్తుంది. అదేవిధంగా ఈ మెగా కృష్ణారెడ్డి కంపెనీకి డైరెక్టర్లు చూడండి, ఒక్కొక్కళ్ళు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ వాళ్ళ ఆస్తులు చూడండి. వాళ్ళ కూతురు పెళ్లికి హైదరాబాద్ లో ఉన్న ఆల్ 5 స్టార్ హోటల్స్ 3 రోజుల పాటు బుక్ చేసినప్పుడు బహిరంగంగా అవినీతి జరుగుతుంది. ఇప్పుడు ఆఫ్రికాలో నేను ఒక వీడియో చూపిస్తా, సోషల్ మీడియా ఛానల్స్ దీన్ని టెలికాస్ట్ చేయాలి. ఇప్పుడే ఒక ఐపీఎస్ ఆఫీసర్ నాకు పంపించారు. అంటే మీరు కాళేశ్వరం ఇంత మాట్లాడుతున్నారు కదా, మన ఆఫ్రికా దేశంలో కరప్షన్ చేస్తే ఏం చేస్తారు ప్రజాస్వామ్య దేశంలో అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ పంపించిండు. ఆయన పేరు చెప్పడం బాగోదు కానీ ఈ వీడియో తర్వాత సోషల్ మీడియా వాళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే మనము ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఈ కాంట్రాక్టర్ల చేతిలో చెంచాగా అయినప్పుడు మనం ఎవరికి చెప్పుకోవాలి? మన మొరా ఇక్కడ జస్టిస్ చంద్రకుమార్ గారు ఉన్నారు, పెద్దలు కోదండరామ్ గారు ఉన్నారు. మనం అంటే ఇప్పుడు దొంగలకి తాళం చేతులు ఇచ్చిన ఈ వీడియో నేను తర్వాత అన్ని ఛానల్స్ కి ఇస్తా. దిస్ ఈస్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఆఫ్రికా బుర్కినా ఫాసో trapped in corruption. President Ibrahim has handed it over to the public for punishment. ఫైనాన్స్ మినిస్టర్ కరప్షన్ చేస్తే ప్రజలంతా తిరుగుబాటు చేస్తే అక్కడ అధ్యక్షుడు ప్రజలకు అప్పచెప్పిండు. ఈ కేసీఆర్ కూడా నేను తప్పు చేస్తే రాళ్లతో కొట్టండి, బొంత పురుగునైనా కప్పలించుకుంటా, కుష్టి రోజునైనా ముద్దాడుతా అని చెప్పాల్సిన మాటలన్నీ చెప్పిండు. అధికారంలోకి వచ్చిండు, 10 ఏళ్ళు విధ్వంసం చేసిండు. ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు ఫస్ట్ ప్రయారిటీ. రాహుల్ గాంధీ కూడా చెప్పిండు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి. మరి జ్యుడిషియల్ కమిషన్ కి పవర్ లేదా, పరిధి లేదా? మరి కేసీఆర్ అనే ఒక భూస్వామి ఎందుకు ధిక్కారిస్తుండంటే ఎక్కడో లోపం ఉందనిపిస్తుంది. దానికి జస్టిస్ చంద్రకుమార్ గారు చెప్పాలి. మరి దీనికి ఏమన్నా పవర్స్ ఉన్నాయా, లేకపోతే ఇది ఇట్లు మంత్రంగా ఓన్లీ కమిటీ ఇస్తుందా? మరి సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ఇవ్వట్లేదు రాష్ట్ర ప్రభుత్వం? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా చెప్పారు కదా. మరొక సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే బీజేపీ వాళ్ళు ఏమన్నా దీన్ని తొక్కి పెడతారని బాధపడుతున్నారా? ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలి. మనం ఇదే 100 మంది తెలంగాణలో ఏ అన్యాయం జరిగినా ఇదే పాషమయ్యగిరి సారు, ఇదే జస్టిస్ చంద్రకుమార్ సారు, ఇదే పృథ్వన్న, ఇదే నాయకుల ఇక్కడ మనమే మాట్లాడుతున్నాం తప్ప రాజకీయ పార్టీలు ఏమన్నా సోయి ఉందా వాళ్ళకి? ఇవాళ మనం తెలంగాణలో నిన్న నిరుద్యోగులు 1,00,000 మంది రోడ్ల మీదకి వస్తే ఒక పార్టీకి చెందిన మంత్రులు ఊరేగుతున్నారు. అంటే వాళ్ళ కనీసం బాధ్యత లేదు. ఎలక్షన్లలో డబ్బులు ఖర్చు పెట్టాలి, 1,000 కోట్లు, 50,000 కోట్లు, 1,00,000 కోట్లు ఉన్న కాంట్రాక్టులకు టికెట్లు ఇవ్వాలి, పేదరికంలో ఉన్న వాళ్ళ ఓట్లు కొనుక్కోవాలి, మళ్ళా 5 సంవత్సరాలు దోచుకోవాలి. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు అన్ని పార్టీలు, దోచుకోవడం, దాచుకోవడం. ఇవాళ కాంట్రాక్టర్ల చేతిలో రాజకీయ పార్టీలు బందీ అయితే మనం ఎవరికి మరో చెప్పుకోవాలి? ఇవాళ మెగా కృష్ణారెడ్డి అనేటోడు ఇక్కడ ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల కన్నా చాలా పవర్ఫుల్. నాకు తెలుసు ఢిల్లీలో వాడు ఎంత ఇన్ఫ్లుయెన్స్ జర్నలిస్ట్ గా. మరి ఏం చేద్దాం? గతంలో ఒక సుబ్రహ్మరెడ్డి అంటే ఇండస్ట్రియలిస్ట్ గా చూసినాం. ఈ కాంట్రాక్టర్ల చేతిలో బందీలైన ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో
అసలు దొంగలు వీళ్ళు కదా. ఇలా 100 రూపాయలు అయ్యే పనిని 1000 రూపాయలు చేసి 500 కాంట్రాక్టర్ తీసుకుంటుండు, 400 పొలిటీషియన్స్ కి ఇస్తున్నాడు. అంతకుముందు 6% ఓపెన్ కరప్షన్ అని చెప్పేటోళ్ళు ఇప్పుడు 10 to 20%, 30% అని చెప్తున్నారు. కాబట్టి పెద్దలు కోదండరామరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. సార్ అంటే నాకు బాగా ప్రేమ, ఎందుకంటే ఆయన పెద్ద మనిషి. ఈ వయసులో కూడా ఇక్కడికి వచ్చి జనరల్గా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు రారు. అయినా మన కోసం వచ్చి విన్నాడు కాబట్టి కనీసం విలువలతో కూడిన రాజకీయాలు చేసిన మీ తరమైన భవిష్యత్తు తరాలకు ఒక మెసేజ్ ఇవ్వాలి సార్. కాళేశ్వరం విషయంలో కానీ, రైతులకు జరుగుతున్న అన్యాయం విషయంలో కానీ మీరు రాజకీయాలకి పార్టీలకు అతీతంగా మమ్మల్ని అందరినీ గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే మీరు కాంగ్రెస్ పార్టీకైనా రిజైన్ చేయండి, కానీ అక్కడ జరుగుతున్న తప్పులను ప్రశ్నించండి. ఎందుకంటే మీరు రేపో మాపో పెద్ద చరిత్రలో నిలిచే విధంగా పోవాలి. ఎందుకంటే మాకు 30 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాం. రైతుల విషయంలో మీరు ఎంత నిబద్ధతగా నిజాయితీగా కొట్లాడారు కాబట్టి మీరు ఏ పార్టీలో ఉన్నా నిజాయితీ, నిబద్ధత, ధైర్యమే మాకు కొలబద్ద. కాబట్టి జస్టిస్ చంద్రకుమార్ గారు, కోదండరామ్ గారు, నయనాల గోవర్ధన్ గారు, పృథ్వీ అన్న మీరంతా నాయకత్వం వహించండి. ఈ రాజకీయ పార్టీలు అన్ని దొంగలే, కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తెచ్చుకునేటోళ్ళే. మనం ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ మాట్లాడినంత కాలం వీళ్ళు చాలా మనని తెలంగాణ పిచ్చోళ్ల సంఘంగా ముద్రేసే ప్రమాదం ఉంది. ఇంత పెద్ద మీటింగ్ జరుగుతుంటే 1,00,000 కోట్ల స్కామ్ జరిగితే కేవలం మన తొలి వెలుగు ఒక 2-3 ఛానల్సే వచ్చినాయి. మొదటి దొంగ ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఈ మీడియా నా కొడుకులు ఎవరెవరైతే 100 కోట్లు పెట్టుకున్న ఛానల్ ఉన్నారో వీళ్ళు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. మనం అవసరమైతే ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాని బాయ్కాట్ చేసే సోషల్ మీడియా ఉద్యమం చేయాలి. ఎందుకంటే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళ చేతిలో ఉంది, టీవీ ఛానళ్ళు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, కాంట్రాక్టర్లు వాళ్ళ చేతిలో ఉన్నారు. కాబట్టి మమ్మల్ని ఎవడేం పీకలేడనే ఒక బరి తెగింపే ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలను దూరంగా పెట్టి పరిపాలన చేస్తున్నారు. కాబట్టి నేను ఆవేశంగా ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి, కానీ ఒకటి చెప్తున్నాం, గొంగళ్ళలో కూర్చొని ఎంటికలు ఏరుకున్నంత కారం సమస్యకి పరిష్కారం కాదు. 4 కోట్ల ప్రజలు మన వైపు చూస్తున్నారు. మీరు నిజాయితీగా కొట్లాడితే ప్రజలు కలవడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి కాంప్రమైజ్డ్ పాలిటిక్స్ వద్దు. అన్ని రాజకీయ పార్టీ నాయకులు మెగా కృష్ణారెడ్డి ఇంటి ముందు జీతగాళ్ళు మాత్రమే. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఈ మెగా కృష్ణారెడ్డి ఇక్కడ అయితే అక్కడ ఆదానే ఉంటాడు, ఇంకో దగ్గర అంబానే ఉంటాడు. కాబట్టి దయచేసి కాళేశ్వరం మీద జస్టిస్ పిసి ఘోష్ అనేట ఆయన ఫస్ట్ నోటీస్ పంపించాల్సింది కేసీఆర్ కి, సెకండ్ నోటీస్ పంపించాల్సింది మెగా కృష్ణారెడ్డికి. ఒక మేడిగడ్డ దగ్గరే కాదు, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సార్, ఒక్క నిమిషం సార్, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ చెప్పేటప్పుడు 3 విషయాలు చెప్పిండు కేసీఆర్ గారు. ఒకటి, ఇది ఇరిగేషన్ కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సెకండ్, చాలా మంది మర్చిపోయారు, ట్రాన్స్పోర్ట్ కాలువల ద్వారా తక్కువ ఖర్చుతో ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ప్రపంచంలోనే కాలువల ద్వారా ట్రాన్స్పోర్ట్ కి తెలంగాణ ఉపయోగపడుతుంది. మూడవది పవర్ కూడా చేస్తాము. 4వది చేపలు కూడా పెంచుతామని చెప్పిండు. అంటే చేపలు పెంచడం కోసం 1,47,000 కోట్ల ప్రాజెక్టు నీళ్ళలో పోసిన మహానుభావుడు. మరి పవర్ ఏమైంది, ట్రాన్స్పోర్ట్ ఏమైంది అనేది ఎవరు అడగలేదు, మనం కూడా మర్చిపోయినాం. వినేటోడు ఎర్రిపప్పు అయితే చెప్పేటోడు కేసీఆర్ లాంటి నాయకులు ఉంటూనే ఉంటారు. ప్రజలను జాగృతం చేయాలి. ఈ తెలంగాణ ఇప్పటికే చాలా నష్టపోయింది. కాబట్టి దయచేసి చంద్రకుమార్ సారు, కోదండరామ్ సారు, మీరు బాధ్యత వహించండి. యువతరం అంతా మన వైపు చూస్తున్నది కాబట్టి మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు, కానీ ముహూర్తమాత్రమైన ఆలోచనలు ఎవరు ఆపలేరు. ఈ రోజు 7 లక్షల కోట్ల అప్పు ఏమైంది అంటున్నారు, 30 లక్షల కోట్ల ప్రజాసొమ్ము దుర్వినియోగమైంది. ఒక జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరుగామంటే తూచి నేను హాజరుగాను అంటున్నాడు. మరి మన రాజ్యాంగ వ్యవస్థలు ఇంత వీక్గా ఉన్నాయా? బహిరంగంగా కేసీఆర్ అనేటోడు దొంగ, కాళేశ్వరం అనేది తెలంగాణ ప్రజల పాలిట శనీశ్వరం అయిందనేది కామన్ మ్యాన్ కూడా చెప్తాడు. నీళ్లు పైనుంచి కిందకు వస్తే వీడు కింద నుంచి పైకి ఎత్తిపోస్తుండంటేనే అది పిచ్చి తుక్కులకు ప్రాజెక్ట్ అనేది అందరికీ తెలుసు. దానికి మనమేం గొప్ప ఇంజనీర్ లక్కర్లే, దానికి ఏం సైంటిస్ట్ లక్కర్లే, కామన్ మ్యాన్ తెలిసిపోతుంది. ఊర్లో ఉన్న మన సిద్ధులకో సైదులకో గొర్రెలు కాసేటోడు చెప్తాడు ఈ ప్రాజెక్ట్ ఎంత ప్రాజెక్ట్ అనేది. మనం కోడిగుడ్డు మీద బొచ్చు పీకడం కాదు. ఈ విధి విధానాలు ఎక్కడ మనం జ్యుడిషియల్ ఎంక్వైరీకి డిమాండ్ చేయాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ పరిమితి లేకపోతే ఎక్కడ సిబిఐని ఎంక్వైరీ చేయాలి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏం చేస్తుంది, సోషల్ ఆడిటింగ్ ఏం చేస్తుంది. కాగు ప్రతి సంవత్సరం రిపోర్ట్ ఇచ్చింది, ఇది వైట్ ఎలిఫెంట్ అని చెప్పి. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కూడా దీనిలో వాటాలు ముట్టినాయి. అన్ని పార్టీలు, కాషాయం కావచ్చు, పింక్ కావచ్చు, ఎరుపు కావచ్చు, అన్ని పార్టీలో తలా పాప తులా పీడికడు ఉంది. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం రావాలని, దానికి నయనాల గోవర్ధన్ అన్న, జస్టిస్ చంద్రకుమార్ అన్న, పృథ్వీ అన్న, ఇక్కడ ఉన్న అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నారు. ప్రజలు మన వైపు చూస్తున్నారు. లేకపోతే ఇవాళ పిల్లలు 40 లక్షల మంది పిల్లలు రోడ్ల మీదకి వస్తే సివిల్ వార్ వచ్చే ప్రమాదం ఉంది. అన్ని తెలిసిన కేసీఆర్ ఆగం చేసిండు. ఏం తెలియని వాళ్ళు ఏం చేస్తారో అని భయం అవుతుంది. కాబట్టి దయచేసి మీకు పాదాభివందనాలు చెప్తూ ప్రజలని చైతన్యం చేయండి. ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మైకు దొరికితే మా అంత గొప్పలు లేనని చెప్పే మైకుల కోసం కాదు, నిజాయితీగా ఫీల్డ్ లో మా తరపున కొట్లాడేటోళ్ళు ఎవరైనా చూస్తున్నారు. కాబట్టి
ఆ దిశగా మనందరం బాధ్యత నెరవేర్చాలని కోరుతూ దయచేసి ఎవరైనా నొప్పిస్తే క్షమించండి. కాళేశ్వరం తెలంగాణ ప్రజల పాలిట శనీశ్వరం అని వరల్డ్ క్లాస్ టాప్ ఇంజనీర్ తానామార్తి గారు 9 ఏళ్ల క్రితమే చెప్పిండు. అప్పుడు నేను మాట్లాడితే నన్ను పిచ్చోళ్ళలాగా చూసి వరల్డ్ బ్యాంకు ఈ దేశంలో బెస్ట్ ఇంజనీర్ అవార్డు ఇచ్చింది సానా మారుతి గారికి. ఆయన రిటైర్డ్ అయినాక 20 సంవత్సరాలు భారతదేశంలో ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్టు చేయాలంటే ఆయన అడ్వైజర్ ఉంటేనే మేము చేస్తామని చెప్పింది. అలాంటి సానా మారుతి గారు మన తెలంగాణ ముద్దుబిడ్డ. కాటన్ ధర తర్వాత ఈ దేశంలో ఎక్కువ ప్రాజెక్టులకి నీళ్లు ఇచ్చింది ఆయనే. దాదాపు 7 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చిండు. అలాంటి నీల మారుతి గారిని కేసీఆర్ గారు ఏ రోజు అడ్వైజర్ గా పెట్టుకోలేదు. ఇప్పటికీ ఆయన బతికే ఉన్నాడు. కావాలంటే మనం అందరం ఒకసారి వెళ్దాము. సైంటిఫిక్ గా వరల్డ్ లో టాప్ 100 బెస్ట్ ఇంజనీర్స్ లో ఆయన ఒకడు, హనుమంతరావు గారి తర్వాత. అలాంటి ఇంజనీర్స్ మనకి పట్టరు. మనం ఎంతసేపు ఈ రిటైర్డ్ ఇంజనీర్ అని కొంతమంది డబ్బా హోటల్లో ముందు పెట్టి కేసీఆర్ హెలికాప్టర్ లో తిప్పిండు. రిటైర్డ్ ఇంజనీర్లు ఎందుకు ప్రాజెక్టులు చేయడానికంటే కరప్షన్ అన్ని వాళ్ళ భుజం మీద తుపాకీ పెడతాడు. ఎంక్వైరీలు అయ్యేలోపు వాళ్ళు చచ్చిపోతారు, వీడు జైలుకు పోడు. కాబట్టి దొంగలు అందరూ ఉన్నారు. చిన్న దొంగ, పెద్ద దొంగ, దొరకని దొంగ, కనపడని దొంగ. ఈ దొంగల భరతం పట్టాలంటే జస్టిస్ చంద్రకుమార్ గారు, కోదండరామరెడ్డి గారు నాయకత్వం వహించాలి. కన్ను తెరవాల్సిందే. నైరాణ గోవర్ధన్ అన్నని తెలంగాణ పిచ్చోడని చెప్పిండు కేసీఆర్. మరి తెలంగాణ జలసాధన సమితి చేయబట్టే ఈ కరప్షన్ అంతా బయటకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం యాక్షన్ ప్లాన్ చేయాలి. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు చేస్తే మనం ఈ తెలంగాణ పిచ్చోళ్ళ సంఘం వరకే కాకుండా ఈ పిచ్చోళ్ళతో ఏమైతుందో కూడా చూపించాలి. ఈ అవకాశం కల్పించిన నైరాణ గోవర్ధన్ అన్నకి ధన్యవాదాలు.